హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతున్న నువ్వుంటే నా జతగా స్టోరీలోని 59వ భాగం. బుల్లెట్ మోకాలిలో దిగగానే విలన్ అరిచిన అరుపు ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చి బయటికి కూడా వినిపించేసరికి శక్తి ఉలిక్కిపడి రాజేంద్ర గారి నుంచి దూరం జరిగి రుద్రని పూర్తిగా అతుక్కుపోయి రుద్రగారు అనగానే రుద్ర శక్తి వెన్ను నిమురుతూ ఏం లేదు ఏం లేదు అంటూ కోపంగా రాజేంద్ర గారి వైపు చూస్తూ మీరు అన్నిటినీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నట్టున్నారు. మీకు నా స్వీటీకి ఏ సంబంధం లేదు. ఒకవేళ ఉంటే డైరెక్ట్గా తేల్చుకుందాం, ఇప్పుడు కాదు. నా స్వీటీని ఇలా తీసుకువచ్చిన వాడి పని చెప్పాలి అంటూ రాజేంద్ర గారిని దాటుకుని లోపలికి వెళ్ళేసరికి విలన్ కింద కూర్చొని మోకాలికి తగిలిన బుల్లెట్కి రక్తం కారిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు. విలన్ని చూడగానే శక్తికి జరిగిందంతా గుర్తుకు వచ్చి రుద్రతో కోపంగా వాడిని ఊరికి వదలకండి రుద్రగారు. ఎంత ధైర్యం ఉంటే మీ ప్రాణమైన నన్ను ఎత్తుకు వచ్చేస్తాడు. జీవితంలో వాడు తిరిగి నన్ను చూడటానికి భయపడేలా చేయండి. నేనే చెప్తున్నాను, వాడిని చంపద్దు, చావు రుచి చూపించండి అని కోపంగా అంటుంది. ఎప్పుడు ఎవరి విషయంలోనూ శక్తి అంత కోపంగా రియాక్ట్ కానిది ఈరోజు అతని విషయంలో అంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఏదో జరిగిందని గెస్ చేస్తూ ఏమైంది స్వీటీ, నాకు వివరంగా చెప్పు. అసలు వాడు నిన్నెలా ఎత్తుకెళ్ళిపోయాడు? నువ్వెందుకు మన ఫామ్ హౌస్ వైపు వెళ్ళావు? ఇంటికి వెళ్తున్నానని చెప్పావు కదా అని అయోమయంగా అడుగుతాడు. శక్తి కోపంగా ఇప్పుడు అదా ముఖ్యమైన మ్యాటర్. మీరు వెళ్ళి ముందు వాడిని కొట్టండి, నా ఎదురుగానే కొట్టండి. ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నాడు. ఆడవాళ్ళు పడుకోవడానికి తప్ప దేనికి పనికిరారంట వాడి దృష్టిలో. వాడి పెళ్ళాన్ని కూడా అలాగే చూస్తున్నాడు. వాడి తమ్ముడు ఏదో ఉత్తముడైనట్టు మీరు కావాలని వాడి తమ్ముడిని చంపినట్టు మీ గురించి ఎంత బ్యాడ్గా చెప్తున్నాడో నాకు నచ్చలేదు. మీ గురించి అలా తప్పుగా మాట్లాడటం అసలే నచ్చలేదు. అందుకే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు ఇస్తారా, నన్నే ఇవ్వమంటారా అని కోపంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ ఎర్రగా మారిన ముక్కుతో అడుగుతుంది. రుద్ర కిందకి దూకగానే కారులో ఉన్న వేణు కష్టంగా కార్ని కంట్రోల్ చేసి ఒక పక్కన ఆపి కారు దిగి వచ్చేసరికి రాజేంద్ర గారు రుద్ర మధ్య వాదన అంతా విని ఏం మాట్లాడారో అర్థం కాక సైలెంట్గా ఉంటే రుద్ర ఆయన్ని తప్పుకొని లోపలికి రావడంతో వేణు కూడా వాళ్ళ వెనక్కి లోపలికి వచ్చి నవ్వుతూ రుద్ర శక్తులని చూస్తూ ఉంటే రాజేంద్ర గారు మాత్రం కోపంగా చూస్తూ మనసులో శృతి వీడికి బాగా కనెక్ట్ అయిపోయినట్టుంది. కనీసం కన్న తండ్రిని నన్ను నాన్న అని కూడా పిలవకుండా అండి అంటూ దూరం పెడుతుంది. చూస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు శృతి నోటితోని నాన్న అని పిలిపించుకుంటాను అని అనుకుంటాడు. రుద్ర నవ్వుతూ శక్తి మోము దోసిల్లోకి తీసుకొని నువ్వు ఆర్డర్ వెయ్యాలే కానీ చిటికెలో నేను చేసి పెట్టనా అంటూ విలన్ వైపు వెళ్తూ ఉంటే రాజేంద్ర గారి సెక్యూరిటీ రాజేంద్ర గారి వైపు చూస్తారు. రాజేంద్ర గారు దూరంగా వెళ్ళమని సైగ చేయగానే వాళ్ళందరూ రాజేంద్ర గారి వెనక నిలబడతారు. రుద్ర విలన్ ఎదురుగా ఒక మోకాలు కిందకి పెట్టి మరో మోకాలు మీద చేయి పెట్టి విలన్ జుట్టు పట్టుకొని మొహంలో మొహం పెట్టి నా స్వీటీని ఎత్తుకొచ్చి దానిని బాధ పెట్టి కొడతావా? నా గురించి తెలిసే ఇంత సాహసం చేశావంటే నిన్నేమనాలి అని గంభీరమైన వాయిస్తో ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా ఎర్రగా మారిన కళ్ళు నరాలు తేరిన శరీరంతో అరుస్తాడు. రుద్ర కోపంలో అచ్చం రాక్షసుడిలాగా కనిపిస్తూ ఉంటే విలన్ బెదిరిపోయి సారీ సారీ రుద్ర, నన్ను క్షమించు, నన్ను వదిలే, తప్పు చేశాను, ఇంకెప్పుడు పొరపాటున కూడా మీ వైపు చూడను అని అంటూ బ్రతిమలాడుతూ ఉండగానే రుద్ర కోపంగా విలన్ జుట్టు మీద ఉన్న చేతిని కొంచెం కొంచెం కిందకి తీసుకువస్తూ మెడ మీద ఏదో నరం పట్టుకొని ఒత్తి వదలగానే విలన్ వాడిపోయిన తోటకూర కాడలాగా తన శరీరం మీద పట్టుకోపోయినట్టు అలానే కింద కూలబడిపోతాడు.
అది చూసిన శక్తి ఆశ్చర్యంతో నోరు తెరిస్తే వేణు తన పక్కన నిలబడి, రుద్రకి జిమ్నాస్టిక్స్ తెలుసు శక్తి. దాని మీనింగ్ ఎక్కడ ఏ నరం పట్టుకుంటుందో శరీరంలో, పట్టుకుంటే శరీరంలో ఏ పార్టీ యాక్టివ్ అవుతుంది, ఏ పార్టీ పట్టు కోల్పోతామన్నది క్లియర్గా అర్థమయ్యేలా ప్రాక్టీస్ చేయిస్తారు. కాబట్టి వాడి స్టైల్లో పనిష్మెంట్ ఇస్తున్నాడు అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటాడు. రాజేంద్ర భూపతి గారికి ఒకవైపు ఆశ్చర్యంగా ఉన్నా ఎందుకో రుద్ర గొప్పతనం ఒప్పుకోలేక అలాగే కోపంగా చూస్తూ ఉంటే, విలన్ కళ్ళు నోరు మాత్రమే పనిచేస్తూ ఉంటే, రుద్ర ప్లీజ్, నాకేమవుతుందో అర్థం కావట్లేదు, నా శరీరంలో ఏ భాగం కదలట్లేదు అని చేయి కదిలించటానికి ట్రై చేస్తూ ఉంటే కొంచెం కూడా కదలకపోగా అసలు పూర్తిగా చచ్చుబడిపోయినట్టు కిందకి వేలాడబడిపోతాయి. రుద్ర కన్నింగ్ స్మైల్తో విలన్ వైపు చూస్తూ, ఎందుకు పని చేస్తాయి? పని చేయకుండా నేను చేశాను కదా అంటూ శక్తి వైపు చూసి కళ్ళతోనే దగ్గరికి రమ్మని చెప్పాడు. శక్తి దగ్గరికి రాగానే, వీడికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నా అది నువ్వే ఇవ్వాలి, జీవితంలో నీ వైపు చూడాలన్నా భయపడేలా ఉండాలి, నిన్ను ఆపే వాళ్ళు కూడా లేరు, పైగా వీడి శరీరంలో ఓన్లీ కళ్ళు నోరు మాత్రమే పనిచేస్తాయి, మిగిలిన ఏవి పనిచేయవు, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు, నీ వెనుక నేనున్నాను అని శక్తి భుజం చుట్టూ చేయి వేసి వాడివైపు కోపంగా చూస్తూ అంటాడు. శక్తి కోపంగా, రుద్రగారు, నాకు మీ షూ కావాలి అని పళ్ళని పళ్ళపొడి చేస్తూ అడుగుతుంది. శక్తి ఏం చేయబోతుందో అర్థమైన రుద్ర సైడ్ స్మైల్తో తన 2 షూలు తీసి శక్తి చేతిలో పెడతాడు. శక్తి కోపంగా షూ పట్టుకొని, నీకు తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియదురా, మీలాంటి వాళ్ళు బ్రతికుండటం దండగా, నేను ముందుగానే చెప్పాను కదా, ఒకసారి రుద్రగారు సీన్లోకి ఎంటర్ అయితే నిన్ను బ్రతికున్న శవంలా చేస్తారు అంటూ ఆ షూతో విలన్ చెంప మీద ఎడాపెడా వాయిస్తూ ఉంటే, ఆ షూకి అడుగు భాగాన కొంచెం కోపుగా ఉండటం వలన శక్తి కొట్టే ఒక్కొక్క దెబ్బ విలన్ చెంపలోకి దిగిపోతూ లోపల అదిరిపోతూ లోపల పళ్ళు ఊడిపోయే పరిస్థితికి వస్తే, అయినా శక్తి ఆపకుండా కొడుతూనే ఉండేసరికి 2 పళ్ళు ఊడి కింద పడతాయి. వాటితో పాటు కొంచెం రక్తం కూడా వచ్చి బయటపడుతుంది. మన ఇంట్లో కాదు, ఎప్పుడూ పద్ధతిగా ఉండే శృతి ఇలా ఒకరిని కొట్టడం చూసిన రాజేంద్ర గారు కళ్ళు తేలేస్తే, ఇదంతా రుద్రకి అర్థమై శృతి అనుకుంటున్న శక్తిలోని తెగింపు చూసి మీసం మెలేస్తాడు. శక్తి కొట్టి కొట్టి అలసిపోతే విలన్ ఏడ్చి ఏడ్చి కన్నీరు కారిపోతూనే ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళకి ఎండ్ కార్డ్ పడటం లేదు. చివరికి దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తూ, నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ నన్ను వదిలిపెట్టమని మీ భర్త గారికి చెప్పండి, ఇలా జీవితంలో నేను బ్రతకలేను అని శక్తి కాళ్ళ మీద పడాలని ఉన్నా కూడా బాడీ సహకరించక బేలగా చూస్తూ ఉంటాడు. శక్తి కోపంగా అతని వైపు చూస్తూ, నేను నీకు ముందే చెప్పాను, నన్ను మర్యాదగా నా భర్త దగ్గర వదిలిపెట్టి నీ ప్రాణాలు కాపాడుకో అని, కాదు నా భర్త మీద పగ తీర్చుకోవాలి, నన్నేదో చెయ్యాలన్న ఆరాటంలో ముందు వెనుక ఆలోచించకుండా ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చావు అంటూ విలన్ని పైనుంచి కింద వరకు చూపిస్తూ, అయినా నేనెందుకురా నిన్ను వదిలేయాలి, నీలాంటి నీచుల్ని వదిలేస్తే నాలాంటి మరో ఆడపిల్ల బలవుదన్న నమ్మకం ఏంటి, నేను అలాంటి ఛాన్స్ తీసుకోలేను అంటూ రుద్ర వైపు చూసి, రుద్రగారు, నా కోపం చల్లారింది, ఇప్పుడు మీ కోపం తీర్చుకోండి అని షూ కిందకి విసిరేసి అంటుంది. వేణు భయంగా రుద్ర దగ్గరికి వచ్చి, రేయ్, వాడి తమ్ముడు చనిపోయాడని ఇలా వైల్డ్గా రియాక్ట్ అయితే ఇప్పుడు వీడు కూడా పోతే వీడి తండ్రి మనకి శత్రువు అవుతాడు, వీడికి బుద్ధి చెప్పు కావాలంటే, లేదంటే పోలీసులకు అప్పగించు, వాళ్ళే చూసుకుంటారు, నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకు, పోయినసారి జరిగినట్టు జరిగేలా చేయకు రుద్ర అని బ్రతిమలాడాడు.
రుద్ర కోపంగా వేణు వైపు చూస్తూ, అంటే ఏంటి నీ ఉద్దేశం? నా భార్యని ఎత్తుకొచ్చి నన్ను అరగంట భయపెట్టి సిటీ మొత్తం పరిగెత్తేలా చేసి నా భార్య మీద చేయి వెయ్యాలని చూసిన వాడిని ఊరికే వదిలేయాలా? అదే వీడు సమన్వయం మీద చేయి వేస్తే నువ్వు ఇలాగే సైలెంట్గా ఉండి పోలీసులకి అప్పగిద్దామంటూ మాట్లాడతావా అని వేణు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటాడు. వేణు కనీసం సమన్విని శక్తి ప్లేస్లో ఊహించుకోలేక గట్టిగా కళ్ళు మూసేస్తే, చూసావా, కనీసం ఊహ కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రేమించే వాళ్ళని ఎవరైనా సరే ఆ పొజిషన్లో చూసి తట్టుకోలేరు. మరి నేనెలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు చెప్పటం అయిపోతే నా పని నేను చేసుకోవాలి అంటూ ఒక్కో అడుగు విలన్ వైపు వేస్తూ ఉంటే, విలన్ వేటాడే సింహం తన దగ్గరికి వచ్చి పంజా విసురుతుంది అన్నంత భయంగా ఉంటుంది విలన్కి. శక్తి మాత్రం ఆతృతగా విలన్ని రుద్రని ఏం చేస్తాడని చూస్తూ ఉండగానే రుద్ర విలన్ చేతి వేళ్ళ దగ్గర చేయి పెట్టి, ఏరా ఈ చేతితోనే కదా నా శక్తిని కొట్టి ఉంటావు అని చిటికిన వేలు వెనక్కి పూర్తిగా అనగానే నొప్పి అర్థమైన విలన్ అమ్మ అని రీసౌండ్ వచ్చేలా గావు కేక పెడతాడు. అది చూసిన రాజేంద్ర గారి ఒళ్ళు జలధరిస్తే శక్తి భయంగా కళ్ళు మూసుకొని వేణు భుజం మీద తల పెట్టేస్తుంది. అలా ఒక్కో వేలు విరుస్తూ వాడి ఆర్తనాదాలు నిమిషానికి పెంచేస్తూ 2 చేతి వేళ్ళు అయిపోగానే మోచేయి దగ్గర పట్టి, ఈ చేతితోనే కదా నా స్వీటీని టచ్ చేయాలని అనుకున్నావు అంటూ చేతి మీద పట్టు బిగిస్తూ ఉంటే విలన్ భయపడుతూ, సారీ రుద్ర, ఇంకెప్పుడు నీకు ఎదురు వచ్చే ప్రయత్నం చేయను, ప్లీజ్ నన్ను వదిలే, ఇప్పటికైనా నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ బ్రతిమలాడుతాడు. రుద్ర కొంచెం కూడా కనికరం లేకుండా 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా విరిచేసి, జీవితంలో నువ్వు లేచి నడవలేవు అంటూ పైకి లేచి తన షూ వేసుకుని, ఏం మగాడివన్న ధైర్యంతో నా శక్తి మీద చేయి వేయాలనుకున్నావో ఆ ధైర్యమే, అదే నీకు లేకుండా చేస్తాను అంటూ తన కాలితో విలన్ పురుషాంగం మీద కాలు వేసి గట్టిగా కొట్టగానే అతను అరిచిన అరుపు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆఖరికి రాజేంద్ర గారి సెక్యూరిటీకి కూడా. శక్తి మాత్రం ఎప్పుడైతే రుద్ర వైల్డ్గా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టాడో అప్పుడే కళ్ళు మూసేసి చెవులు కూడా గట్టిగా మూసేసి ఉంటుంది. అతని పురుషాంగం మీద మరోసారి దెబ్బ కొట్టి, నీ బాడీలో ఇక నుంచి ఏ పార్ట్ పనిచేయవు, బ్రతుకున్న శవంలాగా జీవితాంతం బెడ్ మీదే పడి ఉంటావు, ఇదే నేను నీకు వేసే శిక్ష. మరొకసారి నువ్వు కానీ, నీకు సంబంధించిన వాళ్ళు కానీ, నన్ను కానీ, నా ఫ్యామిలీ వైఫ్ కానీ కళ్ళెత్తి చూసినా, ఏమైనా చేయాలని ప్రయత్నించినా ఈసారి మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను, ప్రతి ఒక్కరిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి రాజేంద్ర గారి వైపు చూస్తూ, మీ సెక్యూరిటీతో ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి అతని ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయమని చెప్పండి అని ఆర్డర్ వేసి మరి శక్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.